ప్రకృతి. చూస్తేనే గాలి వాలుగా ఓ గులాబీ వాలి గాయమైనది నా గుండెకి తగిలి. హాయ్ ప్రకృతి. హలో సార్. లాస్ట్ టైం కాలేజ్ గురించి మిగతా పిల్లలందరితో మాట్లాడాను. ఇప్పుడు కామెడీ సాంగ్స్ రౌండ్ కాబట్టి ఏమైనా మాట్లాడేది నీతో కామెడీ గురించి? అంటే నీకు ఏమైనా జోక్స్ వచ్చా? నీకేమైనా నీ ఫేవరెట్ జోక్ ఏమైనా ఉందా? జోక్ అని లేదు, ఒక రిడిల్ తెలుసు నాకు. అది ఎవరిని అడుగుతావు? ఎవరు ఆన్సర్ చెప్పినా ఓకే. ఎవరు ఆన్సర్ చెప్పినా ఓకే. మహేశ్వరికి ఆపోజిట్ ఏంటి? బోస్ గారు. జేడి చక్రవర్తి. మహేశ్వరికి ఆపోజిట్ జేడి చక్రవర్తి కాదు, మహేశ్వరుడు కాదు. సార్థక్. అబ్బా, ఇలా ముందే చెప్పాను కదా నేను. సో మహేశ్వరికి ఆపోజిట్ మహేష్ డోంట్ వరీ. మహేష్ డోంట్ వరీ. మహేష్ డోంట్ వరీ. వివేకంతో ఆలోచించండి. నాకు ఇంట్రెస్ట్ పోయింది. వినరాసురమ్మ కూతురు మొగుడా విషయము చెబుతాను. వినరాసురమ్మ కూతురు మొగుడా విషయము చెబుతాను. అసలు విషయము చెబుతాను. కారు మబ్బులు కమ్మిన వేళ కాకులు గూటికి చేరే వేళ చందమామ తొంగి చూసే వేళ సన్నజాజులు పూసే వేళ ఒంటిగా నేను ఇంట్లో ఉంటే ఉయ్యాల ఎక్కి ఊగుతూ ఉంటే లాలీ 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 లాలీలో ఏం జరిగింది? తలుపు కిర్రున చప్పుడైనది, గుండె చల్లున కొట్టుకున్నది. తలుపు కిర్రున చప్పుడైనది, గుండె చల్లున కొట్టుకున్నది. మెల్ల మెల్లగా కళ్ళు తెరచినే వచ్చినదెవరో చూశాను, వచ్చినదెవరో చూశాను. ఎవరాలు? నల్లని వాడు, గుంట కన్నుల వాడు, గుబురు మీసాల వాడు. అయ్య బాబోయ్, 6 అడుగుల పొడుగువాడు, ముత్తులిమ్మని నన్ను అడిగినాడు. వాణ్ణి నేను నలికేస్తాను. నేనివ్వ రానివ్వనంటూ ముగము దాచుకున్నా. పోనివ్వ ముద్దివ్వమంటూ జడను లాగినాడు. అమ్మా నాన్నా కాపాడమంటూ అల్లాడిపోయాను. అయినా కానీ వదలక నన్ను ఒడిసి పట్టినాడు. అంతలో వచ్చింది. ఏమిటి మోల్చా? కాదు, మా అమ్మ. ఏవంది? వెళ్ళవే నా తల్లి, వెళ్ళవే అమ్మా, ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు. డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసింది. హా, అది తల్ల కాదు, రాక్షసి, పిశాచి, దెయ్యం. తర్వాత ఏమైందో చెప్పు. తప్పనిసరి అయి వెళ్ళాను, సిగ్గుపడుతూ నిలుచున్నాను. గదిలోకెత్తుకుపోయాడు, కథలు కబుర్లు చెప్పాడు, తన దుప్పటిలో చోటిచ్చాడు. చీ, కొలత పాపాత్ములాల, నువ్వు నాకు వద్దు. పో, వారి దగ్గరికి పో. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఏంటి? అప్పుడు నీకు 5 ఏళ్ళా? అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. వచ్చినది మా తాతయ్య. తాతయ్య తాతయ్య? తగతయ్య, మరి చెప్పవే. తాతయ్య తకతయ్య, తాతయ్య తకతయ్య, తాతయ్య. తకతయ్య, తాతయ్య. నేను ఎవరో అనుకున్నాను. తాతయ్య కంప మంచేశాడు. ధీరజ్, రానా, నువ్వు బాగా చక్కగా అందంగా పాడావు. ఇది ఈ క్యారెక్టర్ ఏం క్యారెక్టర్? అది రాజబాబు గారికి అనుకున్నా. నేనేదో చిన్న బాబు అట్లాంటిది కాదు, పక్క అలాగే రాజబాబు గారి లాగా చేశారా? లాస్ట్ లో ఉంది కదా తాతయ్య, ఆ బిట్ ఇద్దరు కలిసి ఇక్కడ నించొని పాడతారట. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఏంటి?
అప్పుడు నీకు 5 ఏళ్ళా? అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. వచ్చినది మా తాతయ్య. తాతయ్య 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 మరి చెప్పవే. తాతయ్య తకతయ్య తాతయ్య తకతయ్య తాతయ్య. తకతయ్య తాతయ్య నేను ఎవరో అనుకున్నాను. తాతయ్య కొంప ముంచేశాడు. వెల్ డన్ థ్యాంక్ యూ ధీరజ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. జడ్జెస్ ఓవర్ టు యూ. ప్రకృతి ఎస్ సార్. చాలా బాగా పాడావు. ఈ పాట రాసింది అప్పలాచార్య గారు. పూర్వం తెలుగు సినిమాల్లో హాస్య గీతాలు రాయాలంటే కొంతమంది కవులే రాసేవాళ్ళు. దాంట్లో అగ్రస్థానం కొసరాజు రాఘవయ్య గారు. ఆయన ఇల్లరికం గురించి కానీ, పేకాట గురించి కానీ, సిగరెట్ గురించి కానీ ఎన్నో హాస్య గీతాలు రాశారు. ఆయన తర్వాత ప్రత్యేక స్థానం అప్పలాచార్య గారిది. నిజంగా అసలు మొదటి నుండి చివరి వరకు పాడుతుంటే నాకు నవ్వు ఆగట్లేదు. అసలు ఎంత బాగా పాడావు. పైగా ఇది హాస్య గీతం అయినా కూడా ఎంత మాధుర్యం ఉంది పాటలో. హాస్య మధురిమ నువ్వు పూర్తిగా ఒలికించావు. నీతో పాటు Thank you, ధీరజ్ కూడా. మనస్ఫూర్తిగా మీ ఇద్దరికి అభినందనలు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. కొమ్మ ఉయ్యాల పాడిన పాటకి ఈ పాటకి ఎంత అంటే వ్యత్యాసం ఉన్నా దాంట్లో అదే స్థాయిలో పాడావు మళ్ళీ. థ్యాంక్ యూ సార్. ప్రకృతి సార్ కామెడీ రౌండ్ నువ్వేమో కామ్ గా పాడావు. కామెడీ చేసింది మొత్తంగా వాడు మన ధీరజ్. నీకు మంచి భవిష్యత్తు ఉంది, గ్రాండ్ ఫాదర్ అవుతా. వేసేసాడు, బాగా వేసేసాడు. దాంట్లో ఫ్యూచర్ And తర్వాత ఫ్యూచర్ అంటే అది ఒక ప్రొఫెషనే కదా. ధీరజ్ వెరీ గుడ్, వెరీ న్యాచురల్. ఎలా అలా చేస్తాను అలా వాయిస్ తేడా చేసి. యాక్చువల్లీ ఫస్ట్ అక్క ప్రాక్టీస్ చేసింది సార్ ఇదంతా. సో అక్క ప్రాక్టీస్ చేశాక మార్చారు కాబట్టి మొత్తం నా మీద రుద్దింది. ముందు తనే ఫుల్ గా పాడేలా ఉండిందా? అవును సార్. అది ఎలా ఒకసారి పల్లవి విందాం. కారు మబ్బులో కమ్మిన వేళ, కాకులు గూటికి చేరే వేళ, కా కా సందమామ తొంగి చూసే వేళ, సన్నజాజులు పూసే వేళ, ఆహా ఆహా ఒంటిగా నేను ఇంట్లో ఉంటే, ఉయ్యాల ఎక్కి ఊగుతూ ఉంటే, లాలి 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 లాలిలో. ఆ డైలాగ్స్ ఉన్న చోట ట్రై చేద్దాం. తలుపు కిర్రున చప్పుడైనది, గుండె చల్లున కొట్టుకున్నది. తలుపు కిర్రున చప్పుడైనది, గుండె చల్లున కొట్టుకున్నది. మెల్ల మెల్లగా కళ్ళు తెరచినే, వచ్చినదెవరో చూశాను, వచ్చినదెవరో చూశాను. ఎవలాలు ఆహా నల్లని వా వాడు, గుంట కన్నుల వాడు, గుబురు మీసాల వాడు. ఆహా ఆహా. అయ్య బాబాయ్, 6 అడుగుల పొడుగువాడు. థ్యాంక్ యూ వావ్. డిఫికల్ట్, చాలా బాగా మేనేజ్, బట్ గ్రేట్ కాంబినేషన్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సూపర్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఎంత మంచి మెలడీ ఉందో ఇందులో. ఆ గమకాలన్నీ ఎంత అద్భుతంగా పలుకుతున్నాయో. థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసావు వై యు ఆర్ హియర్ అనేది. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ధీరజ్, తప్పు కదా ఇట్లాగా మార్కులు నువ్వు కొట్టేయకూడదు కదా. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ నాన్న. మీ కాంబినేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండ్ అత్యద్భుతమైన పాట వినిపించినందుకు మరోమారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. ప్రకృతి బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్.